ఆ రోజు ఆదివారం. ఉదయమే ఆస్పత్రి పని. సాయంత్రం వచ్చి బయట కూర్చుంది. పినతండ్రి కొడుకులు వచ్చారు. చాలా ప్రేమగా అమ్మాయి అంటూ మాట్లాడి తమింటికి ఆహ్వానించి వెళ్ళిపోయారు. జయమ్మ విరుచుకుని పడింది. వేషాలంట వేషాలు. దావా వేస్తానని తెలిసొస్తున్నారు. రాణి పిన్ని, దావా లేకుండానే పని జరగచ్చుగా. ఎంత ధర్మాత్ములే. విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె తీవ్రతకు నవ్వుకుంది. పిన్నే లేకపోతే ఆ ఆలోచన కూడా భరించలేదు తను. నమస్తే. రారాజు, మీ వెంకయ్య గారు త్వరగా వదిలారే. ఆయన లేరు. బడి విస్తరణకు అప్లికేషన్ పెట్టారట. పని ఎంతవరకు వచ్చిందో చూడాలని వెళ్ళారు. ఆదివారం ఆఫీసులన్నీ బందుగా. మీకు తెలీదు. పెద్ద మనుషుల పనులు ఆఫీసుల్లో జరగవు. ఇళ్ల దగ్గరో క్లబ్బుల్లోనో జరుగుతాయి. కూర్చో. మరో కుర్చీ చూపింది. అతను దగ్గరలో ఉన్న మట్టి ఎరుగు దులిపి కూర్చున్నాడు. చాలా ఫార్మాలిటీస్ పాటిస్తావు, నవ్వింది. ఏంటో మాట్లాడాలి అన్నారు. వీధిలో నడుస్తుంటే చికాగ్గా ఉంది రాజు. ఈ అపరిశుభ్రత పోగొట్టే ఉపాయమే లేదా? శుభ్రతకు దారిద్ర్యం అడ్డొస్తుందా? రాదు. ఉన్నవారి వీధులు ఏం గొప్పగా ఉన్నాయని. మీ బాబాయ్ గారుండే వీధిలో అడుగు పెట్టలేక వీధిలోకి గొయ్యి తీసి మరుగుదొడ్లు కట్టారు. ఈగలు వాసన భరించలేం. డబ్బు లేదా? ఖర్చు చేయరానుకుంటే పండగల పేరిట పబ్బాల పేరిట దండగా ఖర్చు చేస్తారు. స్త్రీలంతా 50 రూపాయలకు మించిన చీరలే కడతారు. ఒక వంక ఈగోల, రెండో వంక పేడ కుప్పలు. అందుకే బయట నుండి ఎవరొచ్చినా మొదట మన దేశంలోని అశుభ్రతనే హేళన చేస్తారు. ఈ విషయం అర్థం కాదా వీరికి అంటే అన్నీ తెలుసు. అందరి సుపుత్రులు బీఎస్సీలో, డాక్టరీలు, బిఏలు చదువుతున్నారు. మనమే ఏదో ఆలోచించాలి రాజు. తెలియని అమాయకులకు తెలియజెప్పొచ్చు. మిడిమిడి జ్ఞానస్తులకు ఎవరు చెబుతారు? టైటు ఫ్యాంట్లు, చేతికి వాచి, చేతిలో పత్రిక పట్టుకుని తిరగడమే విద్యావంతుల లక్షణం అనుకునే యువకులు, మ్యాచింగ్ దుస్తులతో సినిమా తారలను అనుకరిస్తూ తిరిగే యువతులు. వారిని చూసి మా పిల్లలంతా నాగరికులు లేరని మురిసే పెద్దలు ఉన్నంతవరకు మన ఊర్లు బాగుపడవు అన్నాడు. నువ్వు మంచి వక్తవు రాజు. మీకు పరిహాసంగా ఉంది. నేను ఊళ్ళో అడుగు పెడుతూనే రంగనతో పరిచయం అయింది. అతని భార్య తల్లిని మరిపించింది. అందుకే వెంకయ్య గారు మేడగది ఇస్తానన్నా తెలగలవారి గుడిసెల దగ్గర గుడిసె వేసుకుని ఉంటున్నాను. మొదట అక్కడ చెత్త చెదారం దుర్గంధం చూస్తే పారిపోవాలనిపించింది. ఇంకా వారు విద్యాహీనులు, ధనహీనులు పాపం. అయినా వారు నా మాటను మన్నించారు. అయితే చాలా శ్రమపడ్డామనుకోండి. మీరంతా అంటారే, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అని. అలాగే 2 సంవత్సరాలకు ఆ ఇల్లు వీధులు శుభ్రమయ్యాయి. అందరూ శ్రమదానం చేశారు సెప్టిక్ లెటర్స్ కట్టడానికి. అయితే ఒక వీధిలో సాధించావు. ఎంతవరకు చదివావు రాజు? ఎందుకలా అడుగుతున్నారు? ఊరికినే. నాకు తెలుసులేండి. ఇంగ్లీషు సామెత వాడానని అడుగుతున్నారు. ఏదో అక్కడిక్కడ వింటాంగా. నేనుండేది పంచాయతీ ఆఫీసులోనే కదా. ఉపాధ్యాయులు వస్తుంటారు. అయితే చదివి పరీక్షలకు కట్టకూడదు. ఈ రోజుల్లో చదువు చూస్తే విద్యావిహీనుడిగా ఉండడమే మేలనిపిస్తోందండి. మీ దేవురు? అతన్ని నిశితంగా చూస్తూ అడిగింది. ఆ వివరాలు అవసరం అనుకుంటే మీకే ముందు చెబుతానులేండి. మీ బాబాయ్ వాళ్ళు వచ్చి వెళ్ళారట. వారితోనే శుభ్రత కార్యక్రమం మొదలు పెట్టండి. ఇక్కడ టీచర్లను కొందరిని చూడాలి రాజు. వారెవరి వల్ల సహకారం లభించదు. అంతా కుటుంబాలున్నవారే. ఇంటికి రాగానే ప్రైవేట్ల పని. మా బాబాయి వాళ్ళొచ్చారని నీకెలా తెలిసింది? ఊర్లో ఏ మూల ఏం జరిగినా హెడ్ క్వార్టర్స్కి అందుతుంది. వెంకయ్య గారింటికా? ఆశ్చర్యంగా చూసింది. ఇంతలో ఆంబోతు ఘీంకారం చేస్తూ గేట్లో ప్రవేశించింది. శైలజ కుర్చీ వెనకాల పచ్చని మొక్కలు కనిపించాయి. అటే పరుగు తీసింది. దాని వేగం చూసి శైలజకెటూ తప్పుకోవడానికి వీల్లేకపోయింది. రాజు అంటూ కేకేసి అతని వైపు కురికింది. ఆమె తల అతని ఛాతికి గుద్దుకుంది. అతను ఒక క్షణం అలాగే తన్మయత్వంలో మునిగిపోయాడు. మరుక్షణమే ఆమెను దూరం జరిపి ఆంబోతువై పురికాడు. రాజు, వద్దు. మీరు వరండాలకు పదండి. కొమ్మడానికొచ్చిన 2 కొమ్ములను బలంగా పట్టుకున్నాడు. ముఖం నరాలన్నీ ఉబ్బాయి. దాన్ని ఆపాడు. ఇంతలో గేట్లోంచి మనుషులు దూసుకునొచ్చారు. ఇదెక్కడి పశువురా తండ్రి, కొంచెం ఏమారనివ్వదు. వాళ్ళు తాళ్లు తెచ్చి దాన్ని కట్టారు. శైలజకు వణుకు తగ్గింది. ముందుకొచ్చింది. రాజు వంక ప్రశంసాపూర్వకంగా చూసింది. ఎవరిది దున్నపోతు? ఇంకెవరిది? సోమశేఖరం గారిది. మీరిలా వదిలి ఎవరి ప్రాణాలు తీస్తారయ్యా? కట్లు తెంచుకుంది. వారు మరో మాటలేక వెళ్ళిపోయారు. ఇతని చుట్టూ అన్నీ క్రూర మృగాలేనా? ఆ రోజొచ్చిన యువకుణ్ణి తలుచుకుంటూ అంది. ఇతరుల కొంపకు నిప్పెట్టేవారికి ఎప్పుడూ ఎవరు తంతారోనన్న భయమే. రాజు తేరుకున్నాడు. ఆమె మాత్రం ఇంకా ఏదో పులకింత అనుభవించినట్టే ఫీల్ అవుతోంది. ఛే,
తనింత బేలైపోయిందేమిటి? మందలించుకుని యథాస్థానంలోకి వచ్చి కూర్చుంది. నాకు సెలవిప్పించండి, మళ్ళీ కనిపిస్తాను. ఇటు తిరగకుండానే వెళ్ళిపోయాడు. ఏంటి ఆ రోజు అంతే. అతను భావవేశానికి లోనవుతున్నాడా? అది చూపలేక వెళ్ళిపోతున్నాడా? అమ్మాయి, పొక్కుడులు వేశాను. జయమ్మ పిలిచింది. పిన్ని, నువ్విందాక బయటికి రాలేదు. ఎంత గండం గడిచింది? జరిగింది చెప్పింది. భగవంతుడు రాజును చల్లగా చూడని తల్లి అంది. అంతా విని సాయంత్రం ఓసారి వెంకయ్య ఇంటికి వెళ్ళింది. అతని భార్య ఈసారి బాగానే మాట్లాడింది. ఏదైనా మందుంటే చెప్పమ్మా, ఒకటే నీరసం. రేపు రాజును పంపండి, మందు పంపుతాను. పిన్నిగారు, ఊరంతా చలి జ్వరాలొస్తున్నాయి. బాబాయ్ గారికి ఎందరో తెలుసు కదా. ఇంటి చుట్టూ చెదారం, గుబురు మొక్కలు తీయిస్తేం? వాటి వల్ల జ్వరాలొస్తాయా? దోమలొస్తాయి. వాటి వల్ల చలి జ్వరాలొస్తాయి. ఏమోలే, ఈసారి గూడెం జనం వచ్చినప్పుడు తీయమంటాను. ఎవరితోనన్నా చేయించు. అది నాకు అనవసరం. శుభ్రంగా ఉండాలి. ఊరికంతటికీ పెద్ద వెంకయ్య గారు ఆయన ఇల్లు ఆదర్శంగా ఉండాలి. శైలజ ఆశించినట్లే ఆమె ముఖం వెలిగిపోయింది. అలాగే తల్లి, పాతకాలపు భవనమా ఏదో ఇలా గడిచిపోతోంది. ఉండు, కాఫీ తాగి వెళుదు గాని. అలాగే ఇదక్కడ పెట్టు, అక్కడ పెట్టు అంటూ సలహాలిచ్చింది. ఆమె ఉన్న అరగంటలో 25 మంది ఆశ్రిత జనులొచ్చారు. ఆయన లేడని పంపింది. వస్తాను పిన్నిగారు. అలాగే, అప్పుడప్పుడు రామ్మా. తప్పక. మీరు చెప్పాలా? రాగానే మీ దగ్గరకు రాలేదా? మీరు తీరిక చేసుకుని రండి. అలాగే, వస్తాను. ఆవిడ్ని చిరునవ్వుతో సాగనంపింది. ప్రతివారితో ప్రేమగానే జయించడం ఉత్తమం అనుకుంది. బంట్రోతును తీసుకునొస్తుంటే దారిలో సుందరం కనిపించాడు. నమస్తే. నమస్తే. ముఖం ముడుచుకున్నాడు. మీకింకా ఆ రోజు కోపం పోనట్టుందే. జోకులు కేకుల్లా తీసుకోవాలి. చిరునవ్వు నవ్వింది. సుందరం కరిగిపోయాడు. మీ ఇంటికి పిలుచుకుపోరా ఏం? నాకు సిగ్గుగా ఉంది పిలవడానికి. మా ఇంట్లో వాళ్ళెవరూ చదువుకోలేదు. బావుంది. చదువు రానంత మాత్రాన సిగ్గుపడాలా? దొంగతనం చేస్తే, నీతిమాలి ప్రవర్తిస్తే సిగ్గుపడాలి గాని. అతను తేలుకుట్టిన దొంగలా చూశాడు. ఇక పిలవకపోతే బావుండదని తమింటికి పిలిచాడు. వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి తండ్రి ఏవో వడ్డీ లెక్కలు వేస్తున్నాడు. ఓ, డాక్టరమ్మా. నమస్కారం అంది వినయంగా. మనిల్లు చూస్తానంది నాన్న, సుందరం చెప్పాడు. రాజు సుందరం మాటల్లో ఎంత తేడా. అందర్నీ మన్నించి మరీ మాట్లాడతాడు రాజు. అలా నిలబడిపోయావేం? అతని వెనకాల లోపలికి నడిచింది. హాల్లో ఖరీదైన సోఫా అడదిడ్డంగా పడుంది. ఏమేవ్ అన్నాడు గట్టిగా. వస్తున్నా. ఓ యువతొచ్చింది. ఒంటినిండా బంగారం ఉంది. శైలజను చూస్తూనే ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. నమస్తే. ప్రతి నమస్కారం చేయకనే లోపలికి వెళ్ళిపోయింది. నేనందుకే పిలవనంది. పర్వాలేదు అంది. నీ లీలలు తెలుసు కాబట్టి అలా యావగించుకుంది అని మనసులో అనుకుని మీ అమ్మగారిని చూస్తాను. ఆవిడెంతకంటే చేదస్తురాలు అన్నాడు. అమ్మా, ఏంట్రా, మళ్ళీ అవతల పిల్లని ఎంటేసుకుని వచ్చావంట? నాగమణి ఏడుస్తోంది అంటూ బయటకొచ్చింది. శైలజ నమస్కరిస్తే తలాడించి యగాదిగా చూడసాగింది. నేనీ ఊళ్ళో కొత్త డాక్టర్నమ్మా. హరిహర్రావుని ఎరుగుదురా వారమ్మాయిని. ఆయన ఎరకపోవడమేమిటి? బంగారం వంటి మనిషి. గుమస్తాను నమ్మి అంతా పోగొట్టుకున్నాడు. వదినా వదినా అంటూ ప్రాణం పెట్టేవాడు. రామ్మా అని ఆప్యాయంగా పిలిచింది. అయితే మీరు పెద్దమ్మగారన్నమాట. అన్నయ్య గారు పిలుచుకునొచ్చారు. ఏది వదినా, మాట్లాడాలి. సుందరం ముఖం మాడిపోయింది. నాగమణి రావే ఆవిడ పిలిచింది. ఏమత్తయ్యా? ఆవిడ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నీకు ఎక్కడలేని అనుమానమే. డాక్టరమ్మాట. అంబలా మా ఇంటికొచ్చావు. దీన్ని పరీక్ష చేయమ్మా. పెళ్ళై 4 ఏళ్ళు. ఇంతవరకు పిల్లా పీచు లేదు అంది సంబరంగా. ఎన్నేళ్ళు? 21. మంచిది. రేపు అన్నయ్యతో ఆసుపత్రికి పంపండి. అన్నీ పరీక్ష చేసి ఆపరేషన్ అవసరమనుకుంటే చేద్దాం. అలాగే తల్లి. పట్నం తీసుకుపోరా అని పోరితే వింటాడా? ఒక్కడు. పిల్లా పీచు మా ముందు తిరిగితే సంబరం. కాదు మరి. చీకటయింది. వెళ్ళిరానా? లేచింది. సుందరం జాడే లేదు. ఒరే సీతాలు, డాక్టరమ్మని పంపించిరా ఆవిడ చెప్పింది. దూరం అవుతుంటే ఆమె మాటలు చెవుల్లో పడ్డాయి. ఏమయ్యా, విన్నావా? ఈమె మన హరిబాబు కూతురట. అంతా తండ్రి పోలికే. సీతాలు ఊరి విషయాలు చెబుతుంటే వింటూ ఇల్లు చేరింది. చీకటి పడింది, రాలేదే అని చూస్తున్నాను. జయమ్మ వాకిట్లో నిల్చునంది. ఊరి పెద్దలను దర్శించుకునొచ్చాను పిన్ని అంది లోపలికి వెళుతూ. రాజు మనసంతా అశాంతిగా ఉంది. మాటిమాటికి శైలజ నవ్వే గుర్తుకొస్తోంది. ఆమె ఆకర్షణ నుండి తప్పించుకోవాలని వెళ్లడం మానాడు. ఈరోజు చాలా అవసరమైన పనంటూ కబురు చేశారు. వెళ్ళక తప్పదు. గతం వర్తమానం కళ్ల ముందు కదలాడుతున్నాయి.
బలవంతంగా ఓ నిట్టూర్పు వదిలి బట్టలు మార్చుకున్నాడు. నెమ్మదిగా శైలజ ఇంటివైపు బయలుదేరాడు. వరండాలో కుర్చీలో కూర్చుని కాఫీ తాగుతున్నారు. రారాజు, ఇక నీకు కావలసిన చోటుకల్లా ఇతంతో వెళ్ళు గోపి అంది సంబరంగా. రాజును చూస్తూనే గోపాలం బొమ్మలు ముడిపడ్డాయి. 2 నిమిషాలకు ప్రసన్నంగా విప్పుకున్నాయి. హలో రాజశేఖర్, మీరు నన్ను గుర్తించలేదా? నా పేరు రాజు. మీరే నన్ను గుర్తించడంలో పొరపాటు పడ్డారు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. మీరు డాక్టర్ వ్యాసమూర్తి కుమారులు. తిరుపతి కాలేజీలో ఎంఏ చదువుతున్నారు. శైలజ పకపకా నవ్వింది. మీరు పొరబడుతున్నారు. నేను గుమస్తా రాజును. కావాలంటే ఊరంతా గుర్తిస్తుంది. చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు. నా మతి పోగొట్టేలా ఉన్నావు. మాకు ఊరంతా తిప్పిచూపి చేసిన మర్యాదలు మరిచిపోగలనా? శైలు, గుర్తుందా? నేను వారం రోజులు అతనితో తిరుగుతూ మాట్లాడుతుంటే అందరూ ఊరుకున్నారు. గోపి శైలజ వంక చూశాడు. అదెలా సాధ్యం? సినిమా కాదు, ఒకే వ్యక్తి డబల్ రోల్ చేయడానికి. రాజు, ఒక మాట చెప్పు. నీకంటే పెద్దవారు గాని చిన్నవారు గాని తోబుట్టువులున్నారా? అంత అదృష్టం నాకు లేదు. నేనొక్కడిని. పుట్టగానే అమ్మకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆకలి బాధతో అల్లాడుతూ మరణించింది. రాజు రాజు అంటూ ఆ దృశ్యం ఈ జన్మలో కాదు, మరో జన్మలో కూడా మరిచిపోలేను. ఆ మాటలన్నప్పుడు అంత గంభీరంగా ఉండే రాజు పసివాళ్లా కనిపించాడు. అతని కళ్ళమట నీళ్లొచ్చేశాయి. సారీ రాజు, నేనే ఎక్కడో పొరపడ్డాను. ఫర్గెట్ ఇట్, మర్చిపో. గోపి లేచి రాజు భుజం తట్టాడు. పిలిపించారట? మామూలుగా అవుతూ అడిగాడు రాజు. ఉదయం నేను ఆసుపత్రి పనులు చూసుకుంటాను. ఇతనికి తోటలు దొడ్లు చూపించు. దగ్గరలో పొలం దొరికితే కొంటాడట. ఇతని భార్య శైలజ పరిచయం చేసింది. అలాగే, ఒక అరగంటలో వచ్చేస్తాను. వెంకయ్య గారికి చెప్పాలి. ఈలోగా మీరు తయారవ్వండి. రాజు వెళ్ళిపోయాక కూడా గోపి పరధ్యాసగానే గడిపాడు. ఇంకా నీ తిరుపతి రాజశేఖరం గురించి ఆలోచిస్తున్నావా? నా కళ్ళు ఎంత మోసం చేశాయి. 4 సంవత్సరాల నాటి మాట కదూ బావా, అతని భార్య అంది. గుర్తించడంలో పొరపాటు పడ్డానంటావా? అంతే గోపి, మీరు తెమలండి. ఆమె ఆసుపత్రికి వెళ్ళిపోయింది. అదే విషయం జయమ్మతో కూడా చర్చించాడు గోపాల్. ఆ రోజంతా ఆనందంగా హుషారుగా గడిచిపోయింది. రాజు కూడా వారితోనే భోజనం చేశాడు. గోపి వచ్చిన జీపులోనే చుట్టుపక్కల గ్రామాలు తిరిగాడు. రాత్రికి భోజనాలు కాగానే గోపి ప్రయాణమయ్యాడు. రాజు సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. జీపు దగ్గర గోపి శైలజ నిల్చున్నారు. త్వరగా తెములు. పిన్ని వడియాలో ఏవో ఇస్తోంది. లోపల నుండి అతని భార్య జవాబిచ్చింది. శైలు, ఏం గోపి, ఆడవారు ఆలస్యమని ఉపన్యాసమిస్తావా? అది కాదు శైలు, రాజుతో జాగ్రత్త. ఏం? అతని వ్యక్తిత్వం నాకు చాలా నచ్చింది. చదువట్టే లేకపోయినా సంస్కారవంతుడు. కానీ వజ్రం బంగారంలో పొదిగితేనే శోభనిస్తుంది. తిన్నగా చెప్పరాదు. అతను నీ సమక్షంలో తనను తాను మరిచిపోతాడు. నువ్వు నవ్వినప్పుడల్లా మైమరిచి చూస్తాడు. ఇవన్నీ ఎప్పుడు గమనించావు? అతను అనుచితంగా ప్రవర్తించడు. నాకు బాగా నమ్మకం ఉంది. అతను తన పరిధి దాటి ఒక్క అంగుళం ముందుకు రాడు. నిశ్చింతగా ఉండు. ఇంతలో చేతిలో 2-3 కాగితపు సంచులు పట్టుకుని గోపి భార్య వచ్చింది. జయమ్మ కూరగాయల బొట్లో పెట్టింది. మరోసారి చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. రాజు చెప్పినట్లు వారి వీధి శుభ్రంగా ఉందా చూడాలనుకుంది. సమయము సందర్భము కలిసి రావడం లేదు. గోపి వెళ్ళిన మర్నాడు సాయంత్రం పని ముగించి బయటకొస్తుండగా రంగన్న ఎదురొచ్చాడు. ఏం లేదు, మా ఇంటిదానికి ఒకటే జ్వరం. 2 మాత్రలిస్తే. రోగిని చూడకుండా ఎలా? రాజాబాబు అలాగే ఇస్తాడమ్మా. ఊరి నిండా డాక్టర్లే అని గుణుక్కుంది. మరి రోజు మీ రాజాబాబుని అడకపోయావు? అతను లేడమ్మా, పొద్దున్నే ఊరెళ్ళాడు. సరే పద, మీ ఇంటికి వస్తాను. అమ్మా, రోగిని చూడండి, మందెలేవను? ఆ బ్యాగెట్ ఇవ్వండి. అతని వెనకాల తెలగల బస్తీలో కాలు పెట్టింది. రాజు చెప్పింది శుభ్రంగా ఉంటుందని, కానీ 10 రెట్లు బావుంది. ప్రతి ఇంటి ముందు ఒత్తుగా చల్లిన కళ్ళాపి, తీర్చిదిద్దిన ముగ్గులు, జాజు పెట్టిన గడపలకు అందమైన బొట్లు. వెళుతూ బావి దగ్గర 1 నిమిషం ఆగింది. చుట్టూ సిమెంటుతో కట్టిన చెప్ట చూడముచ్చటగా ఉంది. అలసటగా ఉంటే ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇది మా గుడిసె డాక్టరమ్మ, కాస్త వంగుని రండి. లోపల నుండి రాజు కంఠం వినిపించింది. ఇన్ని దశలో వదిలి ఎక్కడికి పోయాడు? మందు తెస్తానన్నారు. నేను వెళ్ళి మాత్ర పట్టుకొస్తాను, నువ్వు పడుకోమ్మా. నా తండ్రి, నువ్వు వచ్చావు, అంతే చాలు. పిచ్చిదేనమ్మా. వెనుతిరిగే డాక్టరమ్మను చూసి ఆశ్చర్యపోయాడు. చిరునవ్వు నవ్వుతూ చేతులు జోడించాడు. ఇన్నాళ్ళకొక మంచి పని చేశాడు మా అయ్య. రంగన్న వైపు చూశాడు. నేను రమ్మనలేదు. సరే, ఆవిడ్ని చూడనివ్వండి. పరీక్ష చేసి మాత్రలిచ్చింది.
ఈ మాత్రలు వాడాక జ్వరం తగ్గకపోతే మరోసారి కనిపించు, ఇంజెక్షన్ ఇస్తాను అంటూనే ఇల్లు నలుమూలలా పరిశీలించింది. ఎక్కువ సామాను, బట్టలు లేనేలేవు. వాటినే పొందిగ్గా అమర్చాడు. ఓ మూల దండెం, చిరిగిన బట్టలై ఒద్దిగ్గా పెట్టారు. ఇదిగో ఈ రెండూ ఉంచండి. రూ. 2 తీశాడు రంగయ్య. ఏంటిది? తీక్షణంగా అడిగింది. అతనికి తెలీదులేండి. పాత డాక్టరు ఇంటికొస్తే రూ. 5 విజిటింగ్ ఫీజు తీసుకునేవారు. అందుకే ఇవ్వబోయాడు. కోపగించుకోకండి. బావుంది. లేచింది. అమ్మా, మీ రుణం. డాక్టర్గా నా విధిని నేను నిర్వహించాను. నేను వెళ్ళగలను. ఆమెకు పాలు తాగించు. నేను పంపిస్తాను. నువ్వు కాసిని బియ్యం ఉండు. సుబ్బడు ఆకలితో వస్తాడు. రాజు బ్యాగ్ అందుకున్నాడు. ఏం రాజు, ఇంత దూరం నడిచొచ్చాను కదా, కాఫీ అయినా ఇస్తాను రమ్మననవా? మీరు కోరాలే కాని కాఫీ ఏంటి? కొండ మీద కోతినైనా తెస్తాను. పదండి. అదే నా గుడిసె. అతని వెనకాల నడిచింది. ఆ పరిసరాలు చూసి మైమరిచిపోయింది. అది గుడిసె అనే కంటే కుటీరం అంటే బావుంటుంది. ఈ కుటీరం ఇంత బావుంటుందని తెలిస్తే ప్రెసిడెంట్ గారిని అడిగి ఇక్కడే ఉండేదాన్ని అంది. లోపలికి వెళ్ళి మరీ ఆశ్చర్యపోయింది. శుభ్రంగా కుర్చీలు, మంచాలు. ఎవరో గుమస్తా నివాసంలో లేదు. ధనవంతుల గెస్ట్ రూంలో ఉంది. మీరు పేపర్ తిరగేయండి. నేను 5 నిమిషాల్లో వస్తాను. కాఫీకి తాపత్రయపడతావు కాబోలు. తమాషా కన్నాన్లే. మీరు అతిథులు. నేను చెప్పినట్టు వినాలి. మంచిదే నవ్వింది. అన్నట్టే 5 నిమిషాల్లో అతను తిరిగొచ్చాడు. చేతిలో ట్రే, తళతళ్లాడే కప్పులు, వాటి నిండా పాలు. ఒక పక్కన కాఫీ పౌడరు, రెండో పక్కన పంచదార ఉన్నాయి. వాటిని చూసి శైలజ ఒక్కసారి సిగ్గుపడింది. తను డాక్టర్ అయినా గ్లాసులో కాఫీ పోసి ఏదో అతనిపై దయ చూపుతున్నట్టు చేతికిస్తాను. ఇతను చూడు. మీరేదో ఆలోచిస్తున్నారు. పంచదార ఎంత వేయమంటారు? 1 2? ఏం లేదు. 1 స్పూన్ చాలు. కాఫీ కలిపి పెట్టి ఒక డబ్బాలోంచి వేయించిన వేరుశనగ పప్పు తీసి ముందుంచాడు. తన కప్పు అందుకున్నాడు. ఏంటి ఆలోచిస్తున్నావు రాజు? మీ డాక్టర్ గోపాల్ ఏటి అవతల పొలం ఇంత ధరిచ్చి కొనడానికి ఎందుకు సిద్ధపడ్డారో అర్థమవుతోంది. ఎందుకు? అది చెప్పడం మంచిది కాదు. కాఫీ సిప్ చేస్తూ అన్నాడు. అలాంటప్పుడు ఆ విషయం కదపాల్సింది కాదు. పొరపాటు జరిగిపోయింది. అలా అంటే కాదు. అతడు మిమ్మల్ని ఆరాధిస్తాడు. అది తప్పని కాదు. కానీ వివాహితుడు. శైలజకు గోపి వెళ్ళిపోతూ చేసిన హెచ్చరిక గుర్తుకొచ్చింది. పొక్కున నవ్వింది. ఎందుకు? అన్నాడు. ఆమె వంక అలా మైమరిచి చూడసాగాడు. ఏదో గుర్తుకొచ్చిందిలే. కాఫీ కప్పు కింద పెట్టింది. వెళదామా? మీ ఇష్టం. మాట వరుసకు ఉండమనలేదని నాపైన నింద వేయకండి. ఆ భయం అక్కర్లేదు అని లేచింది. ఆమె చూపులు పక్క గోడ మీద నిలిచాయి. పెన్సిల్తో గీసిన బాపూజీ చిత్రం ఎంతో సహజంగా ఉంది. అది ఎవరు గీశారు? ఎంత బావుంది. మీకు నచ్చితే తీసుకోండి అని ఊడదీసి పట్టుకున్నాడు. అబ్బా, ఈ ప్రపంచంలో నచ్చినవన్నీ తెచ్చిస్తావేమిటి? అతను ఆమె మాట విన్నట్టు ముందుకు నడిచాడు. అతన్ని అనుసరించక తప్పలేదు. బోనులో సింహంలా పచార్లు చేస్తున్నాడు వెంకయ్య. అతన్ని పీకలదాకా ఎగదోసి జారుకున్నారు ఆశ్రిత జనం. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అంటే మాటలనుకుందేమో. ఈ పిల్ల డాక్టరమ్మ ఇక నా తడాకా చూపిస్తాను. తనను కాదన్నట్టు ఏవో లెక్కలు రాసుకుంటున్నాడు రాజు. తను వినాలని వెంకయ్య అలా అన్నాడని తెలుసు. అయినా అతనేం కలగజేసుకోలేదు. వింటున్నావా రాజు? ఈసారి గట్టిగా అడిగాడు. ఏంటండి? ఇందాక అందరూ చెప్పింది వినలేదు. ఏం చెప్పారు? నువ్వెక్కడ వెర్రిమాలోకనివిరా. అదే ఆ పిల్ల డాక్టరమ్మకు నేనెంత సాయం చేశాను. చేశారు. ఆ పిల్ల ఏదో ఊరివాడి కూతురు కదా అని దావా వేయించాలని అన్ని ఏర్పాట్లు చేస్తే దాయాదులతో రాజీ పడిందట. మన పని తేలికైంది బాబుగారు. ఏంటి నువ్వనేది? మీరు పెద్దలు, నలుగురికి సాయం చేయగల స్థితిలో ఉన్నారు. సహాయం వర్దిస్తే చెయ్యండి. వారు తమంతట తాము పరిష్కరించుకుంటే సంతోషించాలి. చదివేస్తే ఉన్నమతి పోయిందట. ఇదను చెప్పేది? నా పొరుగు మాటేమిటి? చూడండి బాబుగారు, తనకంటే బలహీనలను సాధించడం పొరుగు కాదు. ఇందాక వంతపాటలు పాడారు. వారంతా మీ క్షేమార్థులనుకుంటే మీరు భ్రమపడ్డారన్నమాటే. అదే నోళ్లతో ఇప్పుడు సోమశేఖరం గారి దగ్గర మిమ్మల్ని దుయ్యబడుతుంటారు. ఆ మీకు నమ్మకం లేకపోతే నా వెంట ఓ రోజు రండి. మన అధికారాన్ని అలుపులు మాటలు విని దుర్వినియోగం చేయడం పొరుగు నష్టం. నిజమే రాజు అన్నాడు తలాడిస్తూ. రేపొకసారి డాక్టర్ అమ్మగారిని పిలిపించే, అమ్మాయి నలుగురు మెచ్చే పని చేశావు అనండి చాలు. కేసు ఉపసంహరించుకోవడం నలుగురు మెచ్చే పనేమిటయ్యా? అయితే మీకు వివరాలు పూర్తిగా తెలియవు. నీకు తెలిస్తే వెంటనే ఎందుకు చెప్పలేదు? ఇందాకొచ్చిన మహానుభావులు చెబుతారనుకున్నాను.
ఆమె దాయాదులు ఇన్నేళ్లు పొలంపై వచ్చిన లాభం తిన్నందుకు 5,000 ఇస్తామన్నారు. అంతకంటే తమ వల్ల కాదు, క్షమించమన్నారు. ఆమె ఆ 5,000 కూడా అంగీకరించలేదు. మంచి పని చేసింది. మామిడి తోట మీద వచ్చిన లాభం కాదు, వాళ్ళ స్కూల్ పోను. వినండి పూర్తిగా. ఆమె తనకు డబ్బొద్దని ఆ వీధిలోని మురికి కాలువలు, పైకానాలు తీయించి 5,000కు తమ డబ్బు కొంత కలిపి అదంతా బాగు చేయించమంది. వాళ్ళు అంగీకరించారా? అంగీకరించడమే కాదు, ఎంత ఖర్చయినా, శ్రమదానం చేసైనా మంచినీటి బావుల చుట్టూ చెప్టాలు కడతామని మాట కూడా ఇచ్చారు. ఉమ్, ఈ అమ్మాయి అసాధ్యురాలే. ఎందరూ ప్రయత్నించారు ఆ పై కణాలు తీయించాలని. ఆ మొక ఎవరి మాటైనా విందా? మరి చూడండి, ఊర్లో ఉన్నతాశయాలున్న విద్యాధికులుంటే ఎంత లాభమో. నిజమేనోయ్. ఆయన ఆనందంగా చుట్ట వెలిగించారు. ఆయన చిన్న కూతురొచ్చి భోజనానికి రమ్మని చెప్పింది. రాతలు కట్టిపెట్టబోయ్, పద భోజనం చేద్దాం. నేనెందుకండి? చూసావా, నేను కొడుకులు లేరని ఎంత కొడుకులా చూసుకున్నా నువ్వు దూరంగా ఉంటావు. మీకు కోపం వచ్చింది, పదండి. లేచాడు. వింత కుర్రాడు, ఎవరికెంత కష్టం కలగనీయడు అనుకున్నాడు వెంకయ్య. ఆ సాయంత్రమే శైలజకు కబురు చేశాడు. జయమ్మ కూడా వచ్చింది. ఆమె ఎందుకొచ్చిందో ఊహించాడు రాజు. పిలిచారట అంది పొడిగా, తాము ఎవరికీ లొంగుండము అన్న భావన ధ్వనింపజేస్తూ. ఏం లేదమ్మా, నీ ఆశయాలు అభినందిస్తున్నాను. నీలాంటి వారు ఈ ఊరికొకరున్న ఊరు బాగుపడుతుంది. శైలజ తెల్లబోయింది. తాను ఊహించిన దానికి విరుద్ధంగా జరిగింది. అందరితో తను గొడవ పడాల్సొస్తుందని చాలా చికాకు పడింది. మొదట తేరుకొని రాజును, వెంకయ్యను మార్చి మార్చి చూసింది. చాలా ధన్యవాదాలు మీ సహృదయానికి అంది. ఏమేవ్, టీ పంపించు. ఎందుకు? మేం లోపలికి వెళతాం. స్త్రీలిద్దరూ లోపలికి వెళ్లారు. గంట తర్వాత బయలుదేరారు. రాజు, వెళ్ళి వారిని ఇంటి దగ్గర దిగబడిచిరా. అలాగేనండి. దొంతర్లుగా పడున్న దస్తరలు బొత్తిగా పెట్టాడు. అతి సాధారణమైన పైజామా లాల్చీతో అతను ఎంతో హుందాగా కనిపించాడు. ధనస్సులా వంగిన కనుబొమ్మలు, ఒత్తైన జుట్టు, స్త్రీలను రెచ్చగొట్టే అందం అది. రండి. అతను దారి తీయగా శైలజ, జయమ్మ అనుసరించారు. ఇంటికొచ్చాక శైలజ థ్యాంక్స్ అంది. నేను మీకోసం రాలేదుగా, ఎటూ ఇంటికి వెళుతున్నాను. అందుకు కాదు, నీ ప్రెసిడెంట్ గారిని ఇంత త్వరగా అంగీకరింపజేసినందుకు. అతను తన మాట పోలిపోయిందని చిందులు తొక్కుతాడనుకున్నాను. అదంతా మీ మంచితనం వల్ల జరిగింది. మరొస్తాను. అలా కాదు, భోంచేసి వెళ్ళాలి. ఇప్పుడొద్దు, ఉదయం కూడా ఇంట్లో భోజనం చేయలేదు. భార్యా పిల్లలు ఎదురు చూస్తుంటారు కదూ, వెక్కిరించింది. అదేం లేదు. పిన్ని, రాజు కూడా వంట చేయి. అదేనూ చెప్పాలా? జయమ్మ వంటింట్లో దూరింది. రా కూర్చో రాజు అంది. అతను గడప మీద కూర్చోబోయాడు. ఇలా కుర్చీలో కూర్చో. ఇక్కడే బావుంది. ఉహుం. తను లేచి అతని చేయి పట్టుకుంది. అతను మృదువుగా విడిపించుకునొచ్చి కుర్చీలో కూర్చున్నాడు. తన చర్యకు తనే సిగ్గుపడింది. మీ పొలం ఎవరికైనా కౌలుకి ఇవ్వదలిచారా? ఆ విషయంలో నిన్ను సలహా అడుగుదామని మరిచిపోయాను. ఎవరైనా మంచి కౌలుదారుని కుదురుచు రాజు. కౌలుదారుగా నేను రాతకోతలు పూర్తి చేస్తాను. గంగనం చేస్తాడు సాగు. నీ ఇష్టం. ఇక సంభాషణ ముందుకు సాగలేదు. అతను నేలచూపులు చూస్తూ కూర్చున్నాడు. ఆమె అతన్ని చూస్తూ కూర్చుంది. వంట అయిపోయింది. జయమ్మ పిలుపుకు ఇద్దరూ ఉలిక్కిపడి లేచారు. అందరికీ టేబుల్ పైనే వడ్డించింది. తను వద్దన్నా విందని అతను వారితో పాటే కూర్చున్నాడు. భోజనం అయింది. మీరు రేపొకసారి పనులయ్యాక మా వీధికి రాగలరా? తప్పక. ఎవరికి సుస్థి? పాండు అని ఓ రైల్వే పోర్టరు. వాడి భార్య చాలా అందమైంది. ఎక్కడికి వెళ్ళినా ఒళ్ళు హూనం చేస్తాడు. ఆ భయానికి జ్వరం వచ్చినా ఇల్లు కదలడం లేదు. లేడీ డాక్టరే కదా అన్నా వినడు. వాడితో వాదించడం కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదడమే. తప్పకొస్తాను. మర్నాడు వెళ్ళి ఆవిడ్ని పరీక్షించి మందు వేసింది. అటు నుండి ఆలయం వీధికి వెళ్ళింది. అక్కడే తండ్రి దాయాదులుండేది. పని చురుకుగా సాగుతున్న నిదర్శనం కనిపించింది. పై కాణాలు కనిపించడం లేదు. తేలిగ్గా నిట్టూర్చింది. రాజు, ఒక వీధి శుభ్రపడితే తృప్తిపడ్డం లాభం లేదు. వీధి వీధికి విరాళాలు మీరివ్వగలరా? అదే ఆలోచిస్తున్నాను. ఒకసారి వీరభద్రం గారింటికి వెళ్ళాలి రాజు. మీరు వెళ్ళిరండి. నేనొస్తే జరిగే పని కూడా జరగదు. ఈ ఉదయమే అతను చేసే దొంగ వడ్డీ లెక్కలు బయటపెట్టాను. నన్ను ఏమనలేక వెంకయ్య గారితో చివాట్లు వేయించాడు. వెంకయ్య గారికేం అధికారం చివాట్లు వేయడానికి? ఆమె కళ్ళు రోషంగా కదలాడాయి. ఆయన బోళా మనిషి. వీళ్ళందరిలాంటి దుష్టుడు కాదు. ఆయనకు శివమెత్తినప్పుడు ఊరుకుని తర్వాత మనం ఏం చెప్పినా వింటాడు. ఐసి. అతను ఊర్లోకి, శైలజ వీరభద్రం ఇంట్లోకి వెళ్లారు.